డార్లింగ్ ప్రభాస్ పవర్ పంచ్కి బుక్ మై షో క్రాష్ అయిందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు హాయ్ అండి. నమస్తే. సలార్ దెబ్బకి అలాగే ప్రభాస్ ఇచ్చినటువంటి పవర్ పంచ్కి బుక్ మై షో క్రాష్ అయిందంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఏంటి నిజమేనా? బేసికల్లీ యాక్చువల్గా బుక్ మై షో పక్కన పెట్టేస్తే అది ఒక ఇంటర్నెట్ పేజ్. దీని పక్కన పెడదాం. సర్వర్ గురించి మాట్లాడే ముందు రెగ్యులర్ లైవ్ స్ట్రీమింగ్కి వద్దాం. లైవ్ స్ట్రీమింగ్ కానీ లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ కప్ వచ్చింది అనుకో, దాన్ని కవర్ చేయడానికి చాలా సామాజిక మాధ్యమాలు ఉంటాయి, టీవీ ఛానల్స్ ఉంటాయి. వాళ్ళు ఏం యాప్స్ కూడా కవర్ చేస్తారు. ఆ యాప్ కొంచెం బ్యాక్ ఎండ్ ఒక 5x 4x బ్యాక్ ఎండ్ పెట్టుకుంటుంది. ఎంత హెవీ ట్రాఫిక్ అయినా కంట్రోల్ చేయగలిగే అంత. నెక్స్ట్ అలాగే అంటే ఎంతమంది వీక్షకులు వీక్షించినా కూడా అవి వాళ్ళందరినీ సమన్వయంగా రన్ చేసేలాగా. నెక్స్ట్ అలాగే ఏదైనా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కానీ పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉన్నప్పుడు కూడా మోస్ట్లీ క్రికెట్ అంత కాకపోయినా క్రికెట్ ద బెడ్ టాప్ ఇంచుమించు అంత సరిపడేలాగా వీళ్ళు కొంచెం ఒక బ్యాక్ ఎండ్ పెట్టుకుంటారు 5x 4x. అయితే ఫస్ట్ టైం అన్స్టాపబుల్ షోకి ప్రభాస్ ఎపిసోడ్ వచ్చినప్పుడు ఆహా సర్వర్లు అట్లా 4x 5x ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వరల్డ్ కప్ జరిగినా పెడతారు. అవును, అయినా సరే క్రాష్ అవ్వదు. సీరియస్లీ హాట్స్టార్ క్రాష్ అవ్వదు. కానీ ఆహా అన్స్టాపబుల్ ఎపిసోడ్ ప్రభాస్ ఎపిసోడ్కి సర్వర్లన్నీ క్రాష్ అయిపోయినాయి. 40xకి వెళ్ళింది. అవును, అరే అంతమంది ఎలా చూస్తారు ప్రభాస్ ఎపిసోడ్? ఇప్పుడు వరల్డ్ కప్ అంటే ఇండియా వైజ్గా చూస్తారు అందరూ. అయినా సరే క్రాష్ అవ్వని సర్వర్లు కేవలం 2 తెలుగు రాష్ట్రాల ఒక భాషకు మాత్రమే పరిమితమైనటువంటి ఒక చిన్న టాక్ షో అది. అందులోనూ ఆ సబ్స్క్రైబర్లే చూసుకుంటారు, ఇంకొంతమంది ఎక్స్ట్రా వీక్షి ఇలా చూస్తారు, అంతే కదా. ఆ సర్వర్లు క్రాష్ అయ్యాయంటే అండ్ 40x బ్యాకప్ కూడా సరిపోలా. మళ్ళీ నెక్స్ట్ నైట్ 12-12:30కి ఎపిసోడ్ అప్పుడు రిలీజ్ చేశారు. ఆ రోజు అది మనం చూసాం ఆ రోజు. ఆ తర్వాత ప్రభాస్ మానియా అంటే ఏంటో అప్పుడు అందరికీ అర్థమైంది. నెక్స్ట్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అండ్ మళ్ళీ ఆదిపురుష్ టైంకి ఏం జరిగింది, ఆల్మోస్ట్ 1,00,000 పైగా జనాలు వచ్చారు ఆ ప్రాంగణం అంతా. అండ్ ఎక్కడే కొంచెం హెలికాప్టర్లు వేసుకొచ్చి ఎక్కడెక్కడ ఆ రోజు తిరుపతి ఎయిర్పోర్టు బిజీ. తిరుపతికి ప్రతిసారి బ్రహ్మోత్సవాల టైంలో కూడా రూములు గిములు అన్నీ దొరికేవి, ట్రాఫిక్ ఎక్కువ ఉండేది కాదు. ఆదిపురుష్ ప్రభాస్ ఈవెంట్కి తిరుపతి మొత్తం అల్లకల్లోలం అయిపోయింది ఆ రోజు. నెక్స్ట్ అది కూడా చూసాం మనం. అంటే ప్రభాస్ మానియా మళ్ళీ మనకి గుర్తొచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్లీ ఇప్పుడు సలార్ ఆఫ్టర్ మెనీ డిజాస్టర్స్ తర్వాత సలార్ రిలీజ్ అవుతుంది ప్రభాస్ కెరీర్లో. కాకపోతే సలార్ గురించి మాట్లాడుకుంటే బుక్ మై షో సర్వర్లే పనిచేయట్లా. దీనివల్ల డంకీ వాళ్ళు బాధపడుతున్నారు, నా బుక్ మై షో ఏదో అయిపోయింది, మేము ఎట్లా బతకాలి అని చెప్పేసి. రేపు తెల్లారితే డంకీ ఉంది. సలార్ వర్సెస్ డంకీ అని చాలా మంది అన్నప్పటికీ థియేటర్లు దొరుకుతాయో లేదో పక్కన పెట్టేస్తే అసలు టికెట్లు దొరకాలి ఫస్ట్, అడ్వాన్స్ బుకింగ్ రావట్లా. అండ్ నెక్స్ట్ బుక్ మై షో ఎలా క్రాష్ అయింది అంటే దీన్ని ఒక రికార్డ్లా చెప్పుకుంటున్నారు. ఎందుకు చెప్పనా, డంకీకి కానీ ఏ సినిమాకైనా సరే మనం బయటకు వెళ్తే రిలీజ్ టైంలో థియేటర్ల ముందు పోస్టర్లు ఉంటాయి, బస్లకి హోర్డింగ్ అవి ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్లు, బస్ బ్యాగ్లు, ఆటో బ్యాగ్స్, హోర్డింగ్స్. ఎక్కడ చూసినా ఖైరతాబాద్ సెంటర్, లాస్ సెంటర్ ఎక్కడ చూసినా హోర్డింగ్లు ఉంటాయి, రోడ్ మీద పోస్టర్లు ఉంటాయి, బస్ స్టాప్ల మీద కూడా ఉంటాయి. సలార్కి ఒక పోస్టర్ పెట్టాల, ఒక హోర్డింగ్ వేయాల, అండ్ నెక్స్ట్ ఒక బస్ మీద చెప్పాల, ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగల, ఒక సాంగ్ ఈవెంట్ చేయాల, ప్రెస్ మీట్ పెట్టాల, అండ్ నెక్స్ట్ ఏ ఈవెంట్ చేయాల, వాళ్ళు ప్రమోషనల్ పార్ట్గా ఏ ఒక ఈవెంట్ చేయాల. అండ్ టీమ్ ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వాలి, జస్ట్ నేను ఒక్కటే ఒక ఇంటర్వ్యూ రాజమౌళి అది ఒక్కటే బయటకు వచ్చింది, నీల్, ప్రభాస్ అండ్ మన పృథ్వీరాజ్, అంతేగా. ఇంకా అంతకు మించి ఇంకా ఏమి బయటికి రాలి. అది కూడా వాళ్ళు ఏదో సరదాగా తీసుకొని రిలీజ్ చేసినట్టే ఉంది. కానీ మూవీ ప్రమోషనల్కి పక్కన పెట్టేస్తే అంటే ఎవరికీ తెలీదు ఆ సినిమా వస్తుందని. అంటిల్ అండ్ అన్లెస్ స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళకి తప్పితే, ఇళ్లలో టీవీలు ఉన్న వాళ్ళకి తప్పితే మిగతా వాళ్ళకి తెలియదు సలార్ అనే సినిమా ఉంది వస్తుందని. వాళ్ళకి ఇట్లా పోస్టర్ చూడడానికి కూడా లేవు కదా. అయినప్పటికీ కూడా ఇందాక ఆహా ఎగ్జాంపుల్ విత్ వరల్డ్ కప్ కంపేర్ చేసినట్టుగా మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే సలార్కి బుక్ మై షో సర్వర్లు క్రాష్ అయిపోయాయి. సో ట్రై టు అండర్స్టాండ్ ప్రభాస్ మానియా అనేది అసలు ఎట్లా కొనసాగుతుంది అనేది. అండ్ ఇప్పుడు చూసుకుంటే ప్రీ రిలీజ్ బిజినెస్ మొన్నటి దాకా బెంగళూరులో ఇన్ని టికెట్లు అమ్ముడుపోయాయి, ఓవర్సీస్లో ఇన్ని టికెట్లు అమ్ముడుపోయాయి, ఇట్లా చెప్తున్నారు కదా.
ఇప్పుడు కూడా చూడు బుక్ మై షోలో మొత్తం 4 o'clock బెనిఫిట్ షోస్ అన్ని కూడా ఫుల్. అండ్ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఇలా బెనిఫిట్స్ ఇచ్చారు. ఆంధ్రాలో టికెట్ పై 40 రూపీస్ పెంపు, తెలంగాణలో టికెట్ పై 70 రూపీస్ పెంపు, ఆంధ్రాలో ఆ పెంచిన మల్టీప్లెక్స్ పైన 100 రూపీస్. సో ఆ డిఫరెంట్ వేరియేషన్తో చూస్తే ఆంధ్రాలో సింగిల్ స్క్రీన్లో 165 రూపీస్ అండ్ మల్టీప్లెక్స్లో 250 వస్తుంది, 255. అలాగే తెలంగాణలో చూస్తే సింగిల్ స్క్రీన్లో 253 రూపీస్, మల్టీప్లెక్స్లో 413 మల్టీప్లెక్స్లో అంత వస్తుంది వేరియేషన్. ఇప్పుడు రిలీజ్ అయింది. పైగా బెనిఫిట్ షోస్కి కూడా అనుమతి ఇచ్చారు, 4 గంటల నుంచి షో చేసుకోండి అని. ఆల్మోస్ట్ అన్నీ ఫుల్ అయిపోయాయి. ఎవరు ఒక్క టికెట్ బుక్ చేద్దామన్నా సరే దొరకట్లా, మొత్తం క్రాష్. మరి ఆ టికెట్లన్నీ ఎవరు బుక్ చేశారు, ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది. అంటే కొంతమంది అసలు థియేటర్లకు సంబంధించినటువంటి యాజమాన్యాలే ఆ టికెట్లను బ్లాక్ చేసి బ్లాక్లో అమ్ముకుంటున్నారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఏంటి నిజంగా టికెట్లకు అంటే థియేటర్లకు సంబంధించినటువంటి యాజమాన్యాలు టికెట్లను బ్లాక్ చేసి బ్లాక్లో అమ్ముకుంటున్నాయా అంటే ఏం చేస్తారు? ఇంకొకటి చెప్పనా, ఒకప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఆన్లైన్ ఇది లేనప్పుడు లైన్ సిస్టమ్ ఉన్నప్పుడు కరెక్ట్గా వెళ్ళేసరికి హౌస్ఫుల్ బోర్డు పడేటప్పుడు బ్లాక్లలో కొంటారు కదా. ఆ బయట ఎవడో ఒకడు గేట్ దగ్గర చెట్టు కింద అమ్ముతాడు, తెలుసు వాళ్ళందరికీ. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ ఈ ఫ్యాన్స్ ఇంకో ఫ్యాన్స్ తో కంపేర్ చేసి కొట్లాడుకునే రేంజ్ ఇది. మా హీరో గొప్ప, మా హీరో గొప్ప అని. అట్లాంటి టైంలో నిజంగా ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ థియేటర్ బయట ఎవడో బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నాడు అంటే, బ్లాక్ టికెట్లు అమ్ముకోవడం అంటే థియేటర్ బయట కాదు, ఫ్యాన్స్కి సంబంధించినటువంటి అసోసియేషన్ ఉంటాయి, ఆ అసోసియేషన్స్ మొత్తానికి వాళ్ళు బల్క్ ఇవ్వడం. అదే చెప్తున్నా. సో నిజంగా ఒకవేళ బ్లాక్ టికెట్లే చెట్టు కింద పుట్ట కింద థియేటర్ దగ్గర అమ్మితే 100% సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు, ఎవడో ఒకడు దాన్ని చేస్తాడు, ఆ థియేటర్ కూడా మూవించేస్తాడు. అంత భయం అందరికీ ఉంది. కాబట్టి 100% ఈ మధ్య కాలంలో ఎక్కడా కూడా బ్లాక్ టికెట్స్ అమ్ముడు పోవట్లేదు. కాకపోతే బ్లాక్ సిస్టమ్ నడుస్తుంది. ఇదేంటంటే బ్లాక్ సిస్టమ్, ఇట్స్ నాట్ ఏ బ్లాక్ సిస్టమ్. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక అభిమానిగా ఎవరైనా, ఇప్పుడు నిన్న సిద్ధార్థ హీరో, నిఖిల్ వీళ్ళంతా కూడా అప్పట్లో ఆదిపురుషు కూడా సినిమా టికెట్లు 1000 టికెట్లు కొని పంచడం, 50,000 టికెట్లు కొని పంచడం జరిగిందా? సేమ్ అలాగే ప్రభాస్ అభిమానులు ఏం చేస్తున్నారంటే ఒకడే అభిమానుడు వీర లెవెల్లో 500 టికెట్లు కొని, లేకపోతే థియేటర్లో ఒక రో మొత్తం కొని, ఇంకెవడో ఎన్నో కొని అమ్ముతున్నారు. అంటే అమ్మడం కాదు, వాళ్ళ ఫ్యాన్స్కి ఇస్తున్నారు. ఇన్ కేసు వాళ్ళు అమ్మినా నష్టం లేదు, అది వాళ్ళ పర్సనల్ వ్యవహారం. అది ఎవరేం చేయలేదు, అది గ్యాంబ్లింగ్ కిందకి వచ్చినా రాకుండా అది వాళ్ళ పర్సనల్ వ్యవహారం. అది బట్ ఇట్లా బ్లాక్ చేసేసరికి బుక్ మై షోలో మిగతా వాళ్ళకి ఎవరికి కూడా టికెట్స్ దొరకట్లా. ఓవరాల్ జరిగింది. అండ్ హీరో నిఖిల్ నిన్న అనౌన్స్ చేసింది 300 టికెట్స్ బయట వాళ్ళకి పంచుతున్న సలార్. ఆల్మోస్ట్ అట్లా చాలా మంది అభిమానులు ఉంటారు, ఇస్తారు, ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఫస్ట్ డే మా అన్న షోని 10 మందికి చూపించాలని చెప్పేసి రక్తం చిందించే ఫ్యాన్స్ ఉంటారు. హెలికాప్టర్లు వేసుకొని వస్తున్నారు. హెలికాప్టర్లతో సలార్కి సలాం పెట్టారు తెలుసా, సలాం టు సలార్ హెలికాప్టర్లతో. అట్లా అంతుంది ప్రభాస్ మీద అభిమానం. కాబట్టి ఆ హెలికాప్టర్లు ఒక రేంజ్ మనకు చూసుకుంటే, కానీ ఇది జస్ట్ వాళ్ళకి ఒక టికెట్, ఒక రో పెద్ద విషయమేం కాదు. ఇంకా చెప్పాలంటే బుక్ మై షో కూడా వాళ్ళని టికెట్లు బుక్ చేయాలంటే చాలా కష్టపడాలి. వై? బికాస్ మినిమం 6-7 అంతవరకే ఇస్తుంది అది. సైకిల్, బండి, ఆటో, కారు పెట్టేసి 6 చేశాక మళ్ళీ 6 చేసుకోవాలి, 6 చేశాక మళ్ళీ 6 చేసుకోవాలి. ఈయన ఇంకో 6 చేసే లోపు మిగతా వాళ్ళకి కూడా దొరుకుతాయి. అట్లా ఒకేసారి అందరు 6 చేస్తా ఎగబడేసరికి క్రాష్ అయింది. ఇది జరిగింది. ఓకే జ్ఞాన్ గారు, థ్యాంక్ యూ.